ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా అసంతృప్తి అనేది కనపడకుండా ఇంటికి పోవడానికి కారణాలు వెతుక్కోకుండా వేరే పనులు ఏదైనా ఉంటే ఆ పనులను చూసుకునే దానికోసం అనేది కారణాలు చెప్పకుండా కష్టం అనిపించినా కూడా గ్రామం మొత్తంగా ఈ నడి రోడ్డు మీదకి వచ్చి నిలుచుని ఏ అవసరమూ లేకపోయినా కూడా ఈ నడి రోడ్డు మీదకి వచ్చి నిలుచుని నడవలేని వయసైనా సరే హోవా తాతలు సైతం ఈ నడి రోడ్డు మీదకి వచ్చి నిలుచుని పసిపిల్లల్ని సైతం సంఖ్యను చేసుకుని అక్క చెల్లెమ్మలు ఈ నడి రోడ్డు మీదకి వచ్చి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉంటే ఆత్మీయతను పంచిపెడతా ఉంటే ఇంతటి ఆప్యాయతలకు ఇంతటి ఆత్మీయతలకు ఇంతటి అనురాగానికి రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా ఇవాళ ఈ నడి రోడ్డు మీదకి వచ్చి ఇంతటి ఆప్యాయతలు ఇంతటి అనురాగాల మధ్యలో ఎవరైనా ఇక్కడ నిలిచి ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో అని ఎవరైనా అడిగితే వారు కిరాయి గ్రామంలో కష్టం అనిపించినా కూడా ఏ అవసరమూ లేకపోయినా కూడా పసిపిల్లలు సైతం చక్కెర వేసుకుని ఆ ప్రయత్నం చూపిస్తున్న ప్రతి అక్క ప్రతి చెల్లమ్మ చిరునవ్వులు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి అన్నయ్యలా గుర్తుకు వస్తూనే ఉంటారు. ఆ దివంగత నేత చనిపోయి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇవాళకి కూడా నడవడానికి నిల్చోడానికి కష్టపడే వయసులో ఉన్న అవ్వాతాతలు కంటి చూపు చాలక కంటద్దాల్లో ఏదో 4 అడుగులు వెయ్యలేని వయసులో ఉన్న అవ్వాతాతలు కర్ర సహాయం లేదు 10 అడుగులు నడవాలి అనంటే కష్టపడే వయసులో ఉన్న అవ్వాతాతలను ఆ అవ్వలను ఈ తాతలను అడిగితే ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అని ప్రతి అవ్వాపల్లి తాత కూడా నెల 1వ తారీఖున పెన్షన్ డబ్బు మా చేతికి అందినప్పుడు మా ముఖాన చిరునవ్వు కనపడినప్పుడు ఆ చిరునవ్వుతో పాటు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి కొడుకులా గుర్తుకు వస్తూనే ఉంటారు అని అంటారు. చదువుకుంటున్నప్పుడు ఆ చదువుకుంటున్న ప్రతి పేద విద్యార్థిని అడిగితే చదువుకుంటున్నప్పుడు పాఠాల మధ్యలో పుస్తకాలు తిరిగేస్తున్నప్పుడు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అని ఆ చదువుకుంటున్న ప్రతి పేద విద్యార్థి కూడా దివంగత నేత మా చదువుల గురించే కాదు తాను ఆలోచన చేసింది, మా పేదరికం గురించి కూడా తాను ఆలోచన చేశాడు. మా చదువుల కొరకు ఏ తల్లి తండ్రి కూడా అప్రూపాలు కాకూడదు అన్న ఆలోచన చేసిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన మా తండ్రి వంటి వారు, ఎప్పటికీ ఆయన మా గుండెల్లోనే ఉంటాడు అని చెప్పి గర్వంగా కూడా చెబుతారు. ఇవాళ అటువంటి దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇవాళ మన మధ్య లేరు అని అంటే బాధ అనిపిస్తుంది, తిరిగి రాడు అని అంటే చాలా బాధ అనిపిస్తుంది. గ్రామాలు ఎక్కడున్నావు అని అంటే పలికే పరిస్థితిలో తాను లేనప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ బాధ ఎప్పుడు అనిపిస్తుంది అంటే
ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద ఇవాళ ఈ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఇవాళ సోనియా గాంధీ గారు రాజ్యమేలుతున్నారు అనంటే దానికి కారణమైన వ్యక్తి ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు.